నడిపించును, అలలపైన నడచిన నా యేసు నన్ను నడిపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవునికి స్తోత్రం చెప్దామండి. దేవుడు అంటండి ఆయన గుప్పిలిని విప్పి మనకే కాదు ప్రియులారా, ఈ రోజున శ్రేష్టమైన ఆహారం తిన్నాం మనం. ఆహారము లేక ప్లాట్ఫారం మీద పడుకుని సరైన వసతులు, వస్త్రాలు, నీరు లేక, నూనె లేక ఈ రోజున ప్లాట్ఫారం మీద జీవించేవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి స్థితిని, అలాంటి గతిని, అలాంటి పరిస్థితిని దేవుడు మనకి ఇవ్వలేదు. కానీ ఇక్కడ అన్నాడు ప్రతి జీవి నీవు నీ గుప్పులిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నాడు నా యేసయ్య. ప్రతి జీవి కూడా అంట దేవుడి గుప్పుల్లో నుంచి వచ్చే ఆహారం తీసుకుని తృప్తి పొందుతున్నాయి. సృష్టి, జంతువులు, జీవరాశులు, మనుషులు. కానీ దేవుడి గుప్పులు విప్పపోతే, గుప్పులు మూసేస్తే, ఈ గాలిని దేవుడు ఆయన ఒక హస్తాల్లో బంధిస్తే ఎక్కడికెక్కడ కుప్పలుగా చచ్చిపోతారు. ఏం చేయవసరం, జల ప్రయాణాలు అవసరం, సునామీలు అవసరం. గాలి ఆగు అన్నాడు అనుకోండి యేసయ్య, ఆగిపోద్ది. ఎందుకనంటే ఆయన సృష్టికర్త. సముద్రం ఆగు అన్నాడంతే, అలలు ఆగిపోయినాయి. ఇప్పటి వరకు ఆ సముద్రం అలాగే ఉంది. అక్కడ యెరూషలేములో ఏమి ఘోషించదు, సైలెంట్గా ఉంది. ప్రియులారా, ప్రతి జీవి కోరికను ఆయన గుప్పులు విప్పి తృప్తిపరుస్తున్నాడు. ప్రియులారా, ఆయన ఏ మేలు చేయకమాలేదు యథార్థవంతులకు. ఈ రోజున మనం క్షేమంగా, భద్రంగా ఆశీర్వదించబడ్డామంటే కేవలం నా ప్రభు అయిన యేసు దేవుడు ఒక్కడే. నీ శక్తి కాదు, నీ బలం కాదు, నీ జ్ఞానము కాదు, నీ వ్యాపారం కాదు, నీ అంతస్తులు కాదు, నీ అందము కాదు, నీ చందము కాదు, నీ భోగభాగ్యాలు కాదు. ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేవాడు దేవుడు. ప్రతి జీవరాశికి ఆహారం ఇచ్చేవాడు దేవుడు. ప్రతి ఒక్కరిని తృప్తిపరుస్తున్నాడు అంటండి. దేవునికి స్తోత్రం. నీ ఇంటికి నీ బంధువు వస్తే నువ్వు సరిగ్గా పెట్టకపోతే బయటికి వెళ్ళి ఏం పెట్టాడులే, ఏం పెట్టిందని దెప్పుతారు ప్రియులారా. కానీ నా దేవుడు అన్యాస్తుడు కాదు. ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ఆహారం ఇస్తున్నాడు. అంటే నీ కోరికను ఏం చేస్తున్నాడు ప్రియులారా? నీకు బిర్యానీ కావాలంటే బిర్యానీ వచ్చేస్తుంది. నీకు ఏ ఆహారం కావాలంటే నీ ఎదుట ఆహారం పెడుతున్నాడు ప్రియులారా. ఒకరోజు మా చేపలు తినాలని ఆశ కలిగింది నాకు. ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చినాక డబ్బులు ఉన్నాయి కానీ చేపలు కొనుక్కుని తినలేకపోతున్నా. చెప్తున్నా ప్రియులారా, ఒక తల్లి, ఇలాంటి తల్లి మధ్యాహ్నం 1 గంట ఆ టైంలో చేపలు తీసుకుని చేసి 1.5 కిలోలు ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపించాడు. 2 వాళ్ళ ఇంటికి వెళ్ళా. అయ్యగారు వచ్చారు. అయ్యగారు, ఎన్ని సంవత్సరాల నుంచి మా ఇంట్లో భోజనం చేయమంటే చేస్తున్నారు మీరు. బాబు ఎందుకుంటేనో నాకు తెలియదు, వేడివేడి అన్నం, వేడివేడి చేపల కూర. అసలుగా ఆ టైంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చేపల కూర ఆహారం తింటుంటే యేసయ్య, ఉదయమే కదా నాలో కోరిక కలిగింది. నేను వండుకు తినలేకపోయాను, నా భార్య వండలేకపోయింది, పని ఒత్తిడి ఎక్కువైపోయింది. కానీ ప్రభువా, హోటల్లో తిందాం అనుకున్నా, ఇంటికి వెళ్ళి తిందాం అనుకున్నా, కానీ వేరే వాళ్ళ ఇంటికి, మీ లాంటి విశ్వాసుల ఇంటికి దేవుడు పంపించాడు. ఆవిడ పాస్టర్ గారు. ఆవిడ అంటే ఎన్నోసార్లు నన్ను అడిగింది, పాస్టర్ గారు, అయ్యగారు నన్ను మా ఇంట్లో భోజనం ఇచ్చేయండి అంటే ఎప్పుడైనా చేస్తామని. అలా 5-6 సార్లు జరిగింది ప్రియులారా. కానీ ఆ రోజున అద్భుతంగా ఆ కూర, అన్నం వడ్డిస్తుంటే పొగలొస్తుంది. అలాగే దేవా నీకు వందనాలు, ఉదయం కోరిక కలిగింది, మధ్యాహ్నమే తీర్చావయ్యా అని బాష్ప బిందువులు విడిచి నేను ఏడుస్తుంటే బాష్ప బిందువులు వచ్చి ప్రియులారా అన్నము ఆ కూరలో నా బాష్ప బిందువులు పడిని. దేవా నిజంగా నీ దాసులకి ఏమీ కొదువు చేయలేదయ్యా. ప్రియులారా, దేవుడు మనకేమీ కొదువు చేయలే. మంచి భర్తనిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, మంచి బిడ్డలు ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అంతస్తులు ఇచ్చాడు, అందచందాలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు. అలాంటి దేవుని మనం స్తుతిస్తున్నామా? ఒక్కసారి దేవుని సన్నిధికి ఆనందంతో వస్తున్నామా? ఆయన నమ్ముకుంటున్నామా? ఈ రోజున దేవుని నమ్ముకోకుండా ఎంతో మంది కష్టాల్లో పడిపోయిన వారు ఉన్నారు, వ్యాధి బాధలతో ఉన్నారు. దేవుని సన్నిధిలో నీకు సంతోషం ప్రియులారా, దేవుని సన్నిధిలోని ఆనందం, దేవుని సన్నిధిలోని దీవెన. దేవుని యొద్దకు నువ్వు వస్తే దేవుడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడు, అత్యధికంగా దీవిస్తాడు ప్రియులారా. చాలామంది చేతి పనులు చేస్తారు, వారి కష్టార్జితం వారికి జీవాన్ని ఇవ్వలేదు.
చాలా మంది వ్యాపారాలు చేస్తారు, వ్యాపారాల్లో సరైన లాభాలు పొందలేరు. చాలా మంది ఎంటెక్, బీటెక్, బిఎస్సీలు అనేక డాక్టరేట్లు చదివారు, ఈ రోజున ఉద్యోగాలు లేవు. చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా వివాహాలు జరిగినాయి, వారికి గర్భఫలం లేదు. సంతోషం ఉందా మీ జీవితాల్లో? ఆనందం ఉందా మీ జీవితాల్లో? యేసుకు వేరుగా ఉండి, యేసు సన్నిధికి వేరుగా ఉండి ఆయన నమ్ముకోకుండా, ఆయన్ని ఆరాధించకుండా మన జీవితాల్లో శాంతి సమాధానమే ఉండదు, ఆనందమే ఉండదు. దేవుని బిడ్డలారా, నా జీవితంలో యేసయ్యకు దూరంగా ఉన్నంత కాలం ధనముంది, సంతోషాన్ని ఇవ్వలేదు. భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, ఆనందాన్ని ఇవ్వలేదు. అంతస్తులు ఉన్నాయి, అందాన్ని ఇవ్వలేదు. రాజకీయం చేశాను, అందాన్ని, సంతోషాన్ని ఇవ్వలేదు. వ్యాపారం చేశాను, నాకు ఎప్పుడు సంతోషం లేదు. కానీ యేసయ్య ఎప్పుడైతే నాతో మాట్లాడాడో, ఆయన స్వరం ఎప్పుడైతే నాతో మాట్లాడిందో నేను అరెస్ట్ అయిపోయాను. యేసయ్య నీ పనిలో నేను వాడబడాలి, నీకు నేను సమర్పించుకున్నాడు. ప్రభు మాట్లాడాడు, అవన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించు. పట్టజాలనంత విస్తారమైన దివులు అనేక ఆత్మలను పట్టే జాలరుగా చేశాను. నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు నా ప్రియుడివి, గనుడు అయితవని యాకోబుతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడిన తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో స్వరంతో. ప్రియులారా, అదే భారంతో ఉన్నాం, అదే తృష్ణతో ఉన్నాం, అదే కోరికతో ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ సికింద్రాబాద్, హైదరాబాద్ పట్టణంలో ఎన్నో కోట్ల మంది, లక్షల ప్రజలు దేవుని ఆరాధించకుండా పాపంలో పడిపోయిన వారి కోసమే ఈ అలలపైన నా యేసు కుటుంబ ఆశీర్వాద పండుగలు. టెలివిజన్ ద్వారా సువార్త, రేడియో ద్వారా సువార్త, దేవుని బిడ్డ శాటిలైట్స్ ద్వారా సువార్త, కరపత్రికల ద్వారా సువార్త, అనేక సభల ద్వారా, వీధి కుడుకుల ద్వారా సువార్త అందిస్తుంటే నమ్ముకోవడానికి ఇష్టపడతలా. నువ్వు ఇష్టపడితే దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు వస్తే ఆయన నీ యొద్దకు వస్తాడు. నువ్వు నమ్ముకుంటే నీ జీవితం ధన్యమైపోద్ది, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ప్రియులారా, ఆశీర్వదించే దేవుడు నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రతి జీవి కోరికను ఆయన గుప్పులు విప్పి ఏం చేస్తాడు చెప్పండి? తృప్తి పరుస్తుంటే బాగా తినేసి మందమరులాగా పడుకుంటారు చాలామంది. మీరు కాదు, బయటోళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని నమ్ముకోమంటే అబ్బో కిరసనాలి దేవుడు. యేసు ప్రభువు ఏ దేవుడు అండి? కిరసనాలి దేవుడు అంట, పెట్రోల్ దేవుడు అంట, అమెరికా దేవుడు అంట. అమెరికా దేవుడు కాదు, కిరసనాలి దేవుడు కాదు, అసలు సిస్సలైన నా దేవుడు యేసయ్య. చెప్పండి కూడా దేవుని స్తుతించండి. అద్భుతమైన దేవుడు నా యేసయ్య, లోక రక్షకుడు నా యేసయ్య, పాప విమోచకుడు నా యేసయ్య, పరిశుద్ధుడు 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 పరిశుద్ధులని కోట్ల దూతలతో కొనియాడబడుచున్నవాడు నా దేవుడు యేసయ్య. ఆయనకు సాటి ఎవరే లేరు. సృష్టిని కలగజేసిన దేవుడు అయినా, ప్రాణమే పెట్టిన దేవుడు అయినా, ఈ రోజున మానవుడు కోరికలు 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 గుర్రాలైపోతున్నాయి. నిజంగా నీ కోరికనంట దేవుడు తృప్తి పరుస్తానంటున్నాడు. ప్రియులారా, అదే 145వ కీర్తనలో చక్కని మాట, ఎవరి కోరికను నెరవేరుస్తాడని అక్కడ చక్కని మాట ఉంది. 19వ వచనం చూడండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. నిజంగా భయభక్తులు కలిగి దేవుని అనుభవిస్తూ, ఆరాధిస్తూ, వెంబడిస్తూ ఎవరైతే ఉంటారో ప్రియులారా, వారి కోరికను ఏం చేస్తానన్నాడు? నెరవేర్చనన్నాడా? చెప్పండి అమ్మా. కాళ్ళ కింద పెట్టమ్మా తల్లి, కాళ్ళ కింద పెట్టుకో. ఏంటమ్మా, ఎవరి కోరిక నెరవేరుస్తాడంట దేవుడు? తన యందు, యేసు యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికను నెరవేరుస్తానంటున్నాడు దేవుడు. అంటే ఈ రోజున కోరికలు నెరవేర్చబడకుండా ఉండడానికి కారణం ఏంటి? భయభక్తులు లేవు చాలా మందికి. అత్తగారు బతిలాడింది అమ్మగారు కోడల్ని, పో అందేమో అక్కడ ఇంటికాడ, పో ముసల్దారు అందేమో. నువ్వు ఒక ముసల్దాని అవుతావు రేపు. నీకు పిల్లలు కనపోయిన ముసలోళ్ళు అవ్వాలా లేదా? నేను ముసలోడిని అవనా? అసలు నేను పాస్టర్ గారు ముసలోడిని అవనండి. ప్రతిరోజు నేను యవనస్తుడిగా ఉంటానని చెప్పి చెయ్యత్తండి ఇక్కడ. అబ్బే అది కుదరదు. ముసలోళ్ళు అవ్వాల్సిందే, వృద్ధులు అవ్వాల్సిందే, తల వెంట్రుకలు నెరవాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. ఒక రోజు ఉంది, ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంది. కానీ దేవుని బిడ్డలారా, కోరికలు 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 మానవులు ఈ రోజున లోక సంబంధమైన కోరికలతో ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా గమనించినట్టయితే పరిశుద్ధ గ్రంథంలో వాంఛ అనే మాటను ఎవరు కలగజేశారు అంటే దేవుడే కలగజేశాడు. ఆది కాండము 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదవండి త్వరగా. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కంటావు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. ఎవరికి ఈ మాట? యెహోవా
దేవుడు నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. భర్త ఎడల ప్రేమ, వాంఛ, కోరిక మంచిదే. కానీ నీ భర్త ప్రేమ నువ్వు పొందాలంటే నువ్వు యేసయ్యను నమ్ముకోవాలి, నీ మార్గాన్ని ఆయనకి అప్పగించాలి. అబ్బో ఇది సాధ్యపడదు పాస్టర్ గారు, మీరు రమ్మంటే వచ్చాం ప్రార్థన చేస్తే చేయించుకుని వెళ్ళిపోతాం, కానీ అమ్మో మా అత్తగారు ఒప్పుకోదండి, మా మామగారు ఒప్పుకోరండి, మా భర్త ఒప్పుకోడండి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి. ఒప్పుకోకపోతే ఆయన ఒప్పుకోడండి రేపు పరలోకానికి వెళ్ళడానికి. ఆయన ఒప్పుకోడు, నువ్వెవరు నాకు తెలియదు. గొంతు చించుకుని రమేష్ పాలు, పద్మజ రమేష్ పాలు, కాదేశ్ బాబు, కుసుమా ప్రియదర్శిని, విజయరాజు గారు ఎంతోమంది గొంతు చించుకుని పాటలు పాడి వాకింగ్ చెబితే ఒప్పుకోవా? పో, అటు పో, నరకం ఉంది అక్కడ పో. నువ్వే ఒప్పుకుని నమ్ముకుని రక్షణ పొందితే ఇదిగో పరలోకం ఉంది, పో అక్కడికి పో అంటాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, నమ్ముకోండి అంటే వెర్రులాగా చూస్తున్నారు, కానీ రేపు ఎర్రిదానిగా ఎర్రివాడిగా చూస్తాడు దేవుడు నిన్ను. ఒకసారి ఆయన ఎదుట ఇలా నిలబడాలి, ఇలా నిలబడితే నిన్ను ఎర్రోళ్ళలాగా దేవుడు చూస్తాడు. నమ్ముకోకపోతే, అయ్యా నేను మా ఆయన గారిని నమ్ముకున్నానయ్యా, మా అల్లుడు గారిని నమ్ముకున్నాను, నెట్టేట ముంచేశాడు మా అల్లుడు గారు. అందుకని మనుషులు నమ్ముకొనుడు కంటే యెహోవాను నమ్ముకొనుటా మేలు. నేను చాలామందిని నమ్ముకున్న సేవకులు కూడా నన్ను మోసం చేశారు, కానీ దేవుని ప్రేమ నన్ను ప్రేమించబడ్డది. చాలామంది నన్ను చీట్ చేశారు. దేవుని ప్రేమ అంటుంది నువ్వు ప్రేమించు, ప్రేమ కలిగిటకు ప్రయాసపడమంటున్నాడు దేవుడు. ఆ వాక్యమే నన్ను బంధిస్తుంది. ద్వేషించడానికి దేవుడు నిన్ను పిలవలేదు. నీ సేవకుడు నిన్ను మోసం చేసిన, నీ భర్త నిన్ను మోసం చేసిన, నీ భార్య నిన్ను మోసం చేసిన, నీ బిడ్డలు నిన్ను మోసం చేసిన, నీ కుటుంబంలో వారు ఎవరు మోసం చేసినా నా యేసయ్య మోసం చేసే దేవుడు కానే కాదు. నమ్మదగిన దేవుడు యేసయ్య. ఆ నమ్మదగిన దేవుణ్ణి ప్రకటించడానికి ఎంత భారమైనా మా కోరికని యేసయ్య ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. ఇది ఆగదు, కొనసాగుతూనే ఉంటుంది. అలలపైన నా యేసు టీవీ కార్యక్రమం. దేవునికి స్తోత్రం చెప్పండి. అలలపైన నా యేసు కుటుంబ ఆశీర్వాద పండుగలో ప్రతి పట్టణంలో కొనసాగుతూనే ఉంటుంది. దేశ దేశాల్లో, ఖండ ఖండాల్లో సువార్త ప్రకటించబడుతుంది. ప్రియులారా, ఎంతో మంది దీవించబడుతున్నారు. అదే మా సంతోషం, అదే మా ఆనందం. ప్రియులారా, బెంగళూరులో ఒక అమ్మాయి 2 నెలల నుంచి టీవీ చూస్తుందంట. కలవరి టెలివిజన్ శాటిలైట్ ఛానల్ అలలపైన నా యేసు టీవీ ప్రోగ్రాం. అన్ని జనురాలు అలలపైన నా యేసు టీవీ ప్రోగ్రాం చూసిన దగ్గర నుంచి యేసయ్యను నమ్ముకోవాలనిపించిందంట. పాస్టర్ గారు నేను చెప్పిన వాక్యాన్ని బట్టి 2 స్త్రీలు, ఇందిరా, ఒక అమ్మాయి హెప్సిబా, వీళ్ళిద్దరు బైబిల్ తీసుకుని బెంగళూరులో ఉన్న చర్చికి వెళ్తున్నారు 2 నెలల నుంచి. ఇది అద్భుతం కాదా? ఇది ఆశ్చర్యమైన కార్యాలు కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రయాసము వ్యర్థము కాదని ఆయన సువార్తను ప్రకటిస్తున్నాం, చాటిస్తున్నాం. ప్రకటించడమే కాదు, గొప్ప చేస్తున్నాం. నాకు దేవుడు గొప్ప దేవుడు. సృష్టించి సృష్టిని అనుభవించు అంటే ఈ రోజున మానవుడు అనుభవిస్తున్నాడు, కానీ ఈ సృష్టిని ఇచ్చిన దేవుని దగ్గర రావట్లేదు. ఎంత అవమానం, ఎంత బాధ, ఎంత దుఃఖం, ఎంత వేదన. దేవుని దుఃఖపరుస్తున్నారు పిల్లలు ఎంతోమంది. కానీ నీ కోరిక సిద్ధింపబడాలంటే యేసయ్యని నమ్ముకో. ఇదే మా సువార్త సాటింపు. ఇదే అలలపైన నా యేసు టీవీ కార్యక్రమం యొక్క సువార్త సాటింపు. ఇదే అలలపైన నా యేసు కుటుంబ ఆశీర్వాద పండుగ యొక్క సాటింపు. దేవుని బిడ్డలారా, ఈ 2015వ సంవత్సరంలో మీరు నిజంగా రియల్గా మనం చేసే భక్తి, మనం దేవునిని రియల్గా వెంబడిస్తే ప్రతిదాన్ని దేవుడు నీ కోరికను ఆయన నెరవేరుస్తాడంతే. ఇది ప్రాపసీ. అనేక సంవత్సరాల నుండి రావులపాలెం నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసింది. 30 సంవత్సరాలు అయిందంట పెళ్ళై. రాజమండ్రి మీటింగ్కి వెళ్ళాను, పిలిస్తే టీవీలో వాక్యం విని సేవకులను అక్కడ వర్తమానాన్ని పిలిస్తే అక్కడ రమ్మన్నాను, రాలా. దేవుని బిడ్డలారా, నాకు 30 సంవత్సరాలు పిల్లలు పుడతారంటారా హాయి గారు అంది. మీటింగ్లు రా, నేను ప్రార్థన చేస్తా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమే. నమ్మాలి. వృద్ధాప్యంలో ఉన్న శారమ్మకు, అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలండి? 100 ఏళ్ళు నిండిని. అలాంటి అబ్రహాముని శారముని దీవించిన దేవుడు, వారి కోరికని నెరవేర్చిన దేవుడు నా కోరికని నెరవేర్స్తాడు. ప్రతి జీవి కోరికను ఏం చేస్తాడంట? ఆయన గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు నా దేవుడు. ఈ జీవి కోరికనే తృప్తిపరిచే దేవుడు మన జీవితాల్లో మన కోరికలు నెరవేరుస్తాడు. ఎప్పుడు అంటే ఆయన నమ్ముకుంటే, ఆయన్ని వెంబడిస్తే, ఆయన ఆరాధిస్తే, ఆయన గణపరిస్తే, ఆయన స్తుతిస్తే, ఆయన మహిమకరంగా జీవిస్తే, ఆయన సాక్షిగా బ్రతకాలి. ఆయన సాక్షిగా జీవించాలి, అనే సాక్షిగా ఉండాలి, పవిత్రంగా బ్రతకాలి, పరిశుద్ధంగా యేసుని చెప్పాలి, ఆయన గురించి చెప్పాలి, ఆయన గురించి
స్తుతించాలి, ఆయన మహిమపరచాలి. జీవింతునయ్యా నీ సాక్షిగా, మరువలేనిది నీ ప్రేమ. జీవింతునయ్యా నీ సాక్షిగా, మరువలేనిది నీ ప్రేమ. ఈ పాపిని మార్చిన ప్రేమ, నా కోసం ప్రాణమిచ్చిన ప్రేమ. ఈ పాపిని మార్చిన ప్రేమ, నా కోసం ప్రాణమిచ్చిన ప్రేమ. జీవింతునయ్యా నీ సాక్షిగా, మరువలేనిది నీ ప్రేమ. Thank you, Jesus. Praise the Lord. ఆరోగ్యము, ఆనందము నాకు ఇచ్చిన నా దేవుడము. ఆరోగ్యము, ఆనందము నాకు ఇచ్చిన నా దేవుడము. ప్రతి క్షణము నన్ను కాపాడే ఈ ప్రేమ ఎంత మధురమో. ప్రతి క్షణము నిన్ను కాపాడే ఆయన ప్రేమ ఎంత మధురమో. జీవింతునయ్యా నీ సాక్షిగా, మరువలేనిది నీ ప్రేమ. జీవింతునయ్యా నీ సాక్షిగా, మరువలేనిది నీ ప్రేమ. ఈ పాపిని మార్చిన ప్రేమ, నా కోసం ప్రాణమిచ్చిన ప్రేమ. ఈ పాపిని మార్చిన ప్రేమ, నా కోసం ప్రాణమిచ్చిన ప్రేమ. జీవింతునయ్యా నీ సాక్షిగా, మరువలేనిది నీ ప్రేమ. Everybody clap. Thank you, Jesus. అందరూ చప్పట్లు కొడదాం. 10 నిమిషాల్లో ముగించబడుతుంది ఈ ఆరాధన. బంధుమిత్రులు నన్ను విడిచిన ఈ ప్రేమ నన్ను మరువదు. బంధుమిత్రులు నన్ను విడిచిన ఈ ప్రేమ నన్ను మరువదు. జీవింతునయ్యా సాక్షిగా, మరువలేనిది నీ సాక్షిగా. జీవింతునయ్యా సాక్షిగా, మరువలేనిది నీ ప్రేమ. పాపిని మార్చిన ప్రేమ, నా కోసం ప్రాణమిచ్చిన ప్రేమ. ఈ పాపిని మార్చిన ప్రేమ, నా కోసం ప్రాణమిచ్చిన ప్రేమ. జీవింతునయ్యా సాక్షిగా, మరువలేనిది నీ ప్రేమ. Thank you, Master. Thank you, Jesus. Thank you, Holy Spirit. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the Lord. అందరి చేతులు దేవుని స్తుతించండి.
చెప్దామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరి మాట చెప్పి ముగిస్తూ ప్రార్థన చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము చక్కని మాట చూడండి. అక్కడ 16:30 వచ్చిన ఒకసారి చదవండి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి అన్నాడండి. ఈయన కోరిక ఏంటి చెప్పండి? ఎవరైనా ఒక్కళ్ళు అడిగారా రక్షణ పొందాలి అయ్యారని? నేను బాప్తిజం తీసుకుంటే ఏం చేయాలని అడిగారా? ఇది పరసంబంధమైన కోరిక. ఇవన్నీ లోక సంబంధమైన కోరికలు ప్రియులారా. ఎవరైతే పరసంబంధమైన కోరికని కోరుకుని నమ్మి బాప్తిజం పొంది రక్షణ పొంది ఎవరైతే యేసయ్యను నమ్ముకుని ఆయన వెంబడిస్తారో వారి జీవితాలు ధన్యకరంగా మారుతాయి, ఆశీర్వాదకరంగా మారుతాయి. లోక సంబంధమైన కోరికలు ఎన్నో ఉన్నాయి. పర సంబంధమైన కోరిక చూసినట్టయితే, అయ్యలారా నేను రక్షణ పొందాలంటే ఏమి చేయాలని ఎవరిని అడుగుతున్నాడు? సరసన నాయకుడు పౌలు శీల దైవజనులు అడుగుతున్నాడు. ప్రియులారా, ఎంతమంది రక్షణ పొందాలంటే ఏం చేయని అడుగుతున్నారు? ఎవరన్నా లేదు. లోక సంబంధమైన కోరికల్ని కోరుకుంటున్నారు, వాటిని తీరుస్తాడు. ఎప్పుడైతే పర సంబంధమైన రక్షణ అనే కోరికను కోరుకుంటావో నీవు పరలోకానికి వెళ్ళే వ్యక్తిగా చేస్తాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవుడు నీ కోరికని సిద్ధపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు. ప్రతి జీవి కోరికను, ప్రతి జీవిని ఆయన గుప్పులు విప్పి వాటి కోరికను తీర్చిన నా దేవుడు. యెహోవాను నమ్ముకో, యేసయ్యను నమ్ముకో, ఆయన వెంబడించు, నీ జీవితం ధనికరంగా మారుద్ది. కోరికలు ఎన్నో ఉన్నాయి. నీ కోరిక నెరవేరాలంటే ఈ రాత్రి ఒక చిన్న తీర్మానం చేసుకో. దేవుని బిడ్డ, యేసయ్యా నీ దాసుని ద్వారా నువ్వు నాతో మాట్లాడావు. నాకున్న నా వాంఛను, నా కోరికను నువ్వు నెరవేర్చే దేవుడు అయ్యా. అవునా, నేను నమ్ముతున్నాను, నీ సేవకుని ద్వారా నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా అనేవారు మీ హస్తాలెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. సరసాల నాయకుడైతే ఆత్మ సంబంధమైన కోరికను కోరుకున్నాడు. కానీ లోకంలో ఉన్నవారు మనందరం కూడా ఈ లోక సంబంధమైన కోరికలు కోరుకుంటున్నాం. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. నీ కోరికను ఎప్పుడు సిద్ధింపజేస్తాడంటే ప్రియులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను వెంబడించి ఆయన నమ్ముకుని ఆయన్ను అనుభవిస్తూ ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే కొనసాగుతావో దేవుడు తప్పకుండా ఈ 2015వ సంవత్సరంలో నీ కోరికను ఆయన సిద్ధింపచేయును గాక. నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచును గాక. నీ బంధకాలు యేసు నామములో తంపబడును గాక. నీ కుటుంబంలో శాంతి సమాధానం యేసు నామములో కలుగును గాక. నీ కుటుంబానికి సరసాల నాయకునికి రక్షణ కుటుంబం ఎలా అయితే వచ్చిందో, లూదియా కుటుంబాన్ని దేవుడు ఎలా అయితే రక్షించాడో, నీ కుటుంబానికి యేసు నామములో రక్షణ కలుగును గాక. కుడి వచ్చిన వారందరూ యేసు నామములో దీవించబడును గాక. ప్రభువా, ఈ సికింద్రాబాద్, హైదరాబాదు పట్టణాన్ని మీరు ఏర్పాటు చేసుకుని నీ దాసులమైన మమ్మల్ని, మా కుటుంబాన్ని ప్రాంతానికి పంపించి అలలపైన నా యేసు కుటుంబ ఆశీర్వాద పండుగలు మీరు ఏర్పాటు చేసి ప్రభువా, అలలపై నా యేసు టీవీ కార్యక్రమం ద్వారా ఎంతో మందిని మీరు దీవించారు, మీ సన్నిధికి నడిపించారు. ఈ 3 రాత్రులు కూడా అద్భుతంగా జరిగించారు తండ్రి. ఆత్మకార్యము జరిగించారు తండ్రి. ఈ పరిచర్లో ఎవరైతే పాలిభాగస్తులుగా ఉన్నారో వారిని 100 దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియులు నీ యొక్క దాసులు విజయరాజు గారిని, అమ్మగారిని, వారి బిడ్డలను, వారి పరిచయాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను, నా భార్య బిడ్డలను కూడా మీరు బలమైన అభిషేకంతో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మీ సేవకునిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాను తండ్రి. అయ్యా, మా కోరికలు చిన్నవి, స్వల్పమైనవి. అయ్యా, నీ యందు భయభక్తులు కలిగి ఉంటే, నిన్ను నమ్ముకుంటే, నిన్ను వెంబడిస్తే నీ కోరికను సిద్ధింపజేస్తానని మాట్లాడావు నాయన. ఎంతోమంది భక్తుల జీవితాలు అద్భుతాలు చేశారు నాన్న తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అన్న జీవితంలో నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు తన వాంఛ, తన కోరికను తీర్చి సమయాన్ని ప్రవక్తనిచ్చిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ సువార్త పరిచయను మీరు 100 దీవించండి తండ్రి. అలలపైన యేసు టీవీ కార్యక్రమాన్ని, అలలపైన యేసు కుటుంబ ఆశీర్వాద పండుగలను, కలర్ టెలివిజన్ శాటిలైట్ ఛానల్ని మీరు బహుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. కుడి వచ్చిన వారందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా రోగంతో ఉన్నా వారికి యేసు నామములో స్వస్థత కలుగును గాక. ప్రభా, ఆర్కెస్ట్రా తమ్ముళ్లను, మైక్ సిస్టమ్ బ్రదర్ కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. గన్నవరం నుంచి వచ్చిన మా సహోదరుల కుటుంబాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను.
దేవా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. మేము ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అద్భుతంగా ఈ 3 రాత్రులు అలలపైన యేసు కుటుంబ ఆశీర్వాద పండుగలను దీవెనకరంగా మార్చారు. మీకు స్తోత్రాలు. కుటుంబంలో శాంతి సమాధానం, బిడ్డలు లేని వారికి బిడ్డలు యేసు నామములో కలుగును గాక. ఉద్యోగం లేని వారికి యేసు నామములో అద్భుతమైన ఉద్యోగం వచ్చును గాక. రక్షణ లేని వారికి యేసు నామములో రక్షణ కలుగును గాక. కుటుంబంలో శాంతి సమాధానం కలుగును గాక. సికింద్రాబాద్, హైదరాబాద్ దేవుని దాసుని మాట వినమని ఆజ్ఞాపిస్తున్నాను. రాబోయే దినాల్లో ఈ మహాపట్టణము యేసు నామములో రక్షణలోనికి వచ్చును గాక. అద్భుతాలు జరుగును గాక. ఆశ్చర్యమైన కార్యాలు జరుగును గాక. అనేక ప్రజలని తట్టు తిరుగును గాక. దేశమా 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 దేవుని మాట వినము. ఆయన నమ్ముకున్నట్టయితే, ఆయన వెంబడించినట్టయితే మీ జీవితంలో రక్షణతో ఆయన నింపును గాక. దేవానికి స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కుడి వచ్చిన వారందరినీ, ప్రియులందరినీ పేరు పేరున దీవించండి యేసయ్యా. మీ సేవకునిగా నాకు ఇచ్చిన అధికారం బట్టి ప్రతి ఒక్కరిని యేసు నామములో దీవిస్తున్నాను. దురాత్మ శక్తులు, చీకటి శక్తుల చేత బంధించబడిన వారికి ఇప్పుడే రైట్ నౌ జీసస్ ప్రతి ఒక్కరిని ఇప్పుడే యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో ఆరోగ్యం కలుగును గాక. యేసు నామములో బంధకాలు విడుదల కలుగును గాక. మూడబడిన గర్భమా యేసు నామములో తెరవబడును గాక. ఓ రబాబా షబాబా రిబాబా రబాబా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ ఫాదర్. థాంక్ యూ మై గాడ్. థాంక్ యూ జీసస్. ఓ రబాబా. థ్యాంక్ యూ జీసస్. కుడి వచ్చిన వారందరినీ దీవించండి. ఎస్పీజీ చర్చ్ క్యాంపస్లో ఉన్న వారందరినీ, సంఘాన్ని కూడా దీవించండి. ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలన్నీ దీవించండి. ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న హైదరాబాద్, సికింద్రాబాద్లో సేవ చేస్తున్న సేవకులందరినీ దీవించండి. ఫలింప చేయండి. మీ హస్తాల్లో భద్రపరచుకోండి. దీవెనకరంగా మార్చండి. ఆత్మల భారము కలిగి, కోరిక కలిగి, తృష్ణ కలిగి నీ నామాన్ని ప్రకటించే వారిగా చేయండి. కార్యాలు జరిగించండి. ఈ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని నా ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి దీవించి అడిగి పొంది ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రం. చప్పలబడి దేవుని స్తుతిద్దాం గట్టిగా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు ఈ 2015వ సంవత్సరంలో నూరంతలుగా దీవించును గాక. చిరునామా అలలపైన నా యేసు, పాస్టర్ అవుటపల్లి రమేష్ పాల్ గారు, క్రౌన్ మినిస్ట్రీస్, అల్లాపురం పోస్ట్, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా, పిన్ కోడ్ 521101. మా ఫోన్ నెంబర్స్ 9948819422.